సంక్రాంతి మరికొన్ని రోజుల్లో రాబోతుంది. సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది పిండి వంటలు, రంగురంగుల ముగ్గులు, అలానే గాలిపటాలు. చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా వీటిని ఎగరేస్తారు. అట్ ప్రెజెంట్ మనమైతే ధూల్పేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే పతంగుల వాతావరణం అయితే కలకల్లాడుతుంది. ప్రతి ఒక్క స్టాల్లో డిఫరెంట్ పతంగులు అయితే పెట్టారు. ఎంత కాస్ట్ లో ఉన్నాయి, ఈ సంవత్సరం ఏమేం వెరైటీస్ వచ్చాయో వెళ్ళి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. పదండి. సో గాయ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ధూల్పేట్ కి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ ఒక స్టాల్ దగ్గర అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చూసుకోండి, ఇదే అశోక్ పతంగ్ స్టోర్. వీళ్ళ దగ్గర డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ షేప్స్ లో మనకి కైట్స్ అయితే ఉన్నాయి. ఎంతో యూనిక్ గా ఉన్నాయి. పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు మనకి డిఫరెంట్ చక్రీస్ కానీ, దాని మాంజా కానీ లేకపోతే వైట్ దారం కానీ మనకి డిఫరెంట్ ఉన్నాయి. చూసుకుంటే నా సైడ్ బ్లాక్, పింక్, ఎన్నో డిఫరెంట్, కొన్ని పేపర్ టైప్ లాగా ఉన్నాయి, కొన్ని కవర్ టైప్ లాగా ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్ లో మనకి ఉన్నాయి కొన్ని. చూసుకోండి, ఇక్కడ కూడా ఒక్కొక్క యూనిక్ ఉందండి మనకి డిఫరెంట్ గా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇది ఒక పోకిమాన్ టైప్ లాగా ఉంది మనకి డిఫరెంట్ గా. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చక్రీస్, చిన్నగా ఉన్నాయి, మళ్ళీ పెద్ద సైజు లో కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చక్రీస్. చూసుకుంటే చూడండి, ఇదే పెద్ద సైజ్ చక్రీ. मैं धूलपेट सत्यनारायण पतंग शॉप में मामा मामू सभी कस्टमर को वेलकम। ये नए साल का सभी को हैप्पी संक्रांति, सभी शुभकामनाएं आपको सभी को। वो प्रॉब्लम क्या हो रहा है बोले तो जो चाइना मांझा का चल रहा है ना, वो लफड़ा चल रहा है, इसलिए कहीं मांझे का थोड़ा प्रॉब्लम चल रहा है। अब ट्रेड मांझे में तो पूरा ये चल रहा है, देखो मोनो गोल्ड, मोनो मयूर वगैरह ये चल रहा है सब। ये वो ट्रेड वो मांझा नहीं चल रहा, टोटली बैंड होगा, खत्म होगा मांझा। वो सभी भाइयों को मेरा पतंग रेट स्टार्टिंग रेट तुम्हारे को ये आपको 150 पड़ता है। ये स्टार्टिंग रेट 150 पड़ता है। नेक्स्ट रेट तुम्हारे को 280 पड़ता है। फिर इससे 600 पड़ता है, समझे ना। अब ये देखे ना, 600 पड़ता है ये। और इससे बड़ा साइज कहेगी तुम्हारे 700, कंटिन्यू चार्ज रहता है वो ऐसा। और पेपर में देखो, पेपर में 240 पड़ता है आप लोगों को 1 पीस, 12 पीस। और हाफ पाउंड कहेगी तुम्हारे को 200 पड़ता है आप लोगों को। मॉडल तो बहुत है भाई, मॉडल से पतंग में हर चीज मॉडल आता है आपको, मॉडल में कमी नहीं आती आपको। क्या है थोड़ा प्रॉब्लम क्या चल रहा है बोले तो जो चाइनीज मांझा का है ना, पब्लिक उसको ध्यान दे रही, तो उसमें थोड़ा हमको प्रॉब्लम होगा समझो। पुलिस वाले भी हमें बहुत टॉर्चर कर रहे हैं, वो जरूरी है, क्योंकि लोगों के गले कट रहे, पानी में मर रहे, वो जरूरी है। वो हमारे सभी हमारे बड़े साहब लोग अगर पहले 6 महीने 5 महीने से पहले से अगर इसका फुल ट्रेड करते तो ये आज ये दिन देखना पड़ता था हमारे को। वो तो नहीं चला, टोटली ट्रेड में चल रहा आप लोगों को। सभी को मामा मामू सभी सर वेलकम। సో గైస్, ఇప్పుడు మనతో పాటు అశోక్ గారు ఉన్నారు. హలో అశోక్ గారు. हेलो मैडम, कैसे हैं आप? बस मजे में है मैडम। मॉडल तो आया मैडम, कुछ क्या नया मॉडल भी आया, पुराना मॉडल भी है क्या। अब हम धूलपेट में क्या है, कम से कम 250 शॉप की था पतंग का। अरे वर्ल्ड में पूरा मशहूर है धूलपेट पतंग के बिजनेस में, मार्केट में क्या? पतंग में जो है तो कम से कम 30 वेराइटी है, 30 आइटम है पतंग में। चाइना का तो बैंड हो गया, थोड़ा बहुत लोग बेच रहे, वो भी बैंड हो जाएगा। अभी तो अपने इंडिया का ही चल रहा पूरा। कॉटन मांझा चल रहा, मयूर मांझा बोल के जो 12 काट का है वो मांझा चल रहा, 9 काट का चल रहा, कॉटन का पूरा कॉटन का ही चल रहा। अभी चाइना का तो पूरा बैंड हो जाएगा, बैंड होगा। సో గాయ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి పిల్లలకి సంబంధించిన చిన్నవి మనకి పతంగులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే పిల్లలకి నచ్చిన పోకిమాన్ గానీ, స్పైడర్ మ్యాన్ గానీ, మనకి మిక్కీ మౌస్ గానీ, ఇట్లాంటి చిన్న కైట్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. పిల్లలు కూడా ఎగరేయడానికి ఎంతో ఇష్టంగా వీటిని కొనడానికి మనకి షాప్స్ లలో గానీ, స్టాల్స్ లలో గానీ ఎక్కడ ఎత్తుకుతా ఉంటారు. సో వాళ్ళకైతే ఇట్లాంటి వీడియోలు అయితే ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు తప్పకుండా చిన్న పిల్లలు గానీ ఇట్లాంటి వీడియో చూసి ఇక్కడికి వచ్చి ఇక్కడే చూసుకుంటే పక్కనే మనకి మేకింగ్ కూడా జరుగుతుంది. స్వయంగా వాళ్ళ చేతులతోనే మనకి స్టిక్స్ అన్ని అతకబెడుతున్నారు. పతంగ్ కి స్టిక్స్ అన్ని అతకబెట్టి పతంగులకైతే మనకి ఇక్కడ చేస్తా ఉన్నారు. अभी टाइम के हिसाब से मॉडल बना, अभी टाइम कम है ना,
ज्यादा करके थोड़े डिजाइन रहते प्लेन बनाते, नहीं तो पहले क्या है पूरे डिजाइन ऑल मिक्स करके बना के रखते। సో గైస్ ధూల్పేట్ లో ఇట్లాంటివి స్టిక్కర్స్ అయితే పెట్టారు ప్రతి ఒక్క స్టాప్ లో. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల చైనా మాంజా వల్ల ఎన్ని పక్షులు గాని మనుషులు గాని మన గొంతు గాని నోరు గాని ఇలా కట్ అయిపోతుందని ఇలాంటి పోస్టర్లు చూసి గాని మారాలి అని ఇట్లాంటి పోస్టర్లు ప్రతి ఒక్క షాప్ లో పెట్టారు. చూసుకుంటే చూసారు కదా ధూల్పేట్లలో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పతంగులు అయితే చూసారు కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.